చెల్లమా, బాధపడద్దు. ఈరోజు నీకున్న స్థితిని బట్టి. తమ్ముడు, నీవున్న పరిస్థితిని బట్టి బాధపడద్దు. పట్టుకో, దేవుని గట్టిగా పట్టుకో. చూడు విశ్వాస నేత్రాలతో ప్రభువుని. ఆయన నిన్ను హెచ్చించడానికి సామర్థ్యం కలిగిన వాడు, ఆయన నిన్ను బలపరచడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఒకవేళ ప్రజల్ని నిందించవచ్చు, నువ్వెందుకు పనికిరావనొచ్చు, నిన్ను చూసి అందరూ జోకులు వేసుకోవచ్చు, అవమానకరంగా మాట్లాడచ్చేమో, కానీ ఆ ఫేస్ కొంతకాలమే. నీ దేవుడిని హెచ్చించడం మొదలు పెడితే హోషేయ గ్రంథంలో మాట ఉంటది, దేవుడు అద్భుత కార్యాలు చేయడం ప్రారంభిస్తానట. కొంతమంది చెవులు చెవిడెక్కిపోతాయట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. చెవులు చెవిడికిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? బాబాయ్, ఇంక నాకు వాళ్ళ గురించి చెప్పొద్దు, నేను తట్టుకోలేకపోతాను, బ్లడ్ బాయిల్ అయిపోద్ది అంటారు అని వాళ్ళు. ఎందుకు బ్లడ్ బాయిల్ అంటే, దేవుడిని ఆశీర్వదించే విధానం చూసి ఇక తట్టుకోలేని పరిస్థితిలోకి వచ్చేస్తారు వాళ్ళు. చెవులు చెవిడికిపోతాయని బైబిల్ రాయబడి. గాడ్ లిఫ్ట్స్ యు అప్. దేవుడిని లేవనెత్తడానికి నీలో దీన మనసు ఉంటే చాలు. విశ్వాస నేత్రాలతో దేవుని కార్యాలు చూడాలని ఆశ ఉంటే చాలు.